రెండో విడత పంట రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో ₹1,00,000 లోపు రుణాలకు సంబంధించి 6,098 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రాష్ట్రంలో రెండో విడత పంట రుణమాఫీ సాధ్యమైనంత త్వరగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ మొదటి విడతలో ₹1,00,000 లోపు రుణాలకు సంబంధించిన వరకు 11.50 లక్షల కుటుంబాలకు 6,098 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. ఈ మేరకు 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్టు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 454.49 కోట్ల మాఫీ అయ్యాయని, జిల్లాలోని 78.463 కుటుంబాలకు చెందిన 83,124 మంది రైతులకు ₹1,00,000 రుణమాఫీ అయినట్టు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అతి తక్కువగా 2,667 ఫ్యామిలీలకు చెందిన 2,781 మంది రైతులకు 12.53 కోట్లు మాఫీ అయిందని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందిన సమాచారం మేరకు 11.32 లక్షల కుటుంబాలకు 6,014 కోట్లు ఇప్పటికే జమ కావడం జరిగిందని చెప్పారు మంత్రి. అలాగే కొన్ని సాంకేతిక కారణాల రీత్యా 17,877 బ్యాంకు ఖాతాలకు చెందిన 84.94 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ కాలేదని వెల్లడించారు. ఆర్బీఐ సూచించిన వివరాల ప్రకారం ఆ రైతుల ఖాతాల్లో పేర్కొన్న సాంకేతిక సమస్యలు సత్వరం సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా ఖాతాలకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.